కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు. మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నిందగా అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది తప్ప అసలు నింద భగవంతునికి అన్వయము కాదు. కానీ బుద్ధి చేత పాపాన్ని మూటగట్టుకుంటాడు అంతే. నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద చేశాను అనుకోండి, నీ మెళ్ళలో పావులు వేసుకుంటావు, గొలుసు లేదు, బూడిద లేదు నీకన్నాను అనుకోండి, అది ఆయనకి స్తోత్రం. నిజమే, ఆయన పావులు వేసుకుంటాడు, ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు, వాసుకిని వేసుకుంటాడు, పిల్లపావుని నేను వేసుకోగలనా? అది ఆయన పట్ల స్తోత్రం అవుతుంది. కానీ నా బుద్ధి చేత, నేను ఏ బుద్ధితో ఆయన అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాను. కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనే లేదు. కానీ